గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఇందాక మీరేనా మెసేజ్? ఓకే. ఏంది? ఓకే. ఎక్కడి నుండి? మేము ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్ మేము గుర్తి. ఓకే ఓకే. సో మీరు కాలేజ్కి వెళ్ళినారా 2 రోజులు? అంటే కొంచెం మనకు తెలుసు కదా ఫిజియాలజీ ఏంది అన్నట్టు మీ. తెలుసు మ్యామ్, ఐడియా ఉంది. ఓకే. అంటే అంటే నాకే టెన్షన్ అవుతుంది కదా. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు అంటే ముందే తీసుకోవాల్సింది. ఓకే కొంచెం లేట్ అయిపోయిందా? ఓకే ఓకే. యాక్చువల్గా మీరు పికప్ చేసుకోగలరా అనేది నాకు కొంచెం నేను చెప్పలేను కదా మీ కెపాసిటీ ఎట్లుంది అని. నేను అందుకు అడుగుతాను. మళ్ళీ మీరు 1 month టైం ఉంది అని చెప్పి ఇంత మనీ పే చేయడం నాకు కూడా ఇష్టం లేదు. అంతే, ఇంకేం లేదు. అన్నీ కవర్ చేయగలమా, చేసుకుంటారా? ఏంటంటే కొన్ని ఒకవేళ అవుట్ ఆఫ్ సిలబస్ లేకపోతే ఏదైనా ఒక క్వశ్చన్ మిస్ అయింది అనుకోండి, అరే నేను అది కావాలి అనుకున్నాను అది లేకపోయింది అని, అంటే నేను ప్రిపేర్ చేసి ఇస్తాను. కాకపోతే మీరు అన్నీ చూసి ఇప్పుడు లేనివి చెప్పగలరో లేదో, పికప్ అవ్వగలరో, ఆ కెపాసిటీ ఉంటే ఓకే తీసేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ అని సపరేట్గా నేను చెప్పినంట 3 మార్క్స్కి 5 మార్క్స్కి వస్తాయని. బిగ్ క్వశ్చన్స్కి కూడా నేను చెప్పింటాను అనమాట. ఓకే ఓకే తేజ్. మళ్ళీ జీసీఎల్పి కూడా అంతా ఉంది, నోట్స్తో పాటు అంతా ఉంది. ఒకవేళ కొన్ని మిస్ అయింటే నన్ను అడిగితే నేను వెంటనే షేర్ చేస్తాను దాన్ని. ఓకేనా? దాదాపు మోస్ట్లీ అన్నీ ఉన్నాయి. ఓకే, మీరు డెఫినెట్గా పాస్ అవుతారు. ఇప్పటి నుంచి మీరు ఏంటంటే బాగా స్టడీస్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి రోజుకొక 5-6 అవర్స్ వరకు కూర్చుంటే, అంతకు మించి కూడా కూర్చుంటే పికప్ అయిపోతారు. ఇంకా మీకు చాలా తక్కువ ఉంది టైం. నాకే ఇవ్వడానికి నిజంగా నేను యాక్సెప్ట్ చేయలేకపోతాను. ఇంత తక్కువ టైంలో అంత అమౌంట్ పెట్టగలరా లేదా అని. అంతే. ఓకే ఓకే. మీ క్లాస్లో ఎంతమంది, ఎట్లా వాళ్ళకంతా ఎట్లా? అవునులేండి, అక్కడ ఏం చెప్పరు, నాకు తెలిసింది చాలా మంది అక్కడ అంతకుముందు మీ సీనియర్స్ అంతా కూడా ఇక్కడ చేరని వాళ్ళు అనమాట. చేరినారు. మీ సీనియర్స్ పేర్లు ఒక 2-3 చెప్తే వాళ్ళల్లో ఉన్నారు. అదే కాలేజ్కే వెళ్ళారంట కదా, జరగదంట. అంటే ల్యాబ్స్కి వెళ్తారా? ఏమన్నారు? ఫ్యాకల్టీ చాలా తక్కువ ఉంది మ్యామ్. అంటే సండే టైమ్స్ ఓన్లీ వాళ్ళు పిలుస్తున్నారు మ్యామ్. సండే ఓన్లీ పిలిచి ఒక జీసీఎల్పి ఇంకా ప్రాక్టికల్స్ ఒక చూస్తారు మేము, అంతే. ఓకే, ఫోన్లేండి, అదన్నా చేస్తాండ్రు. కొన్ని కాలేజెస్ అవి కూడా లేవు. మీరు జాబ్ వెళ్తారా? లేదు మేము చదువుతున్నాం, ఇదే ఇంకా నేను అది అటుకి పోలేదు మేము. ఇప్పుడు ఇక్కడ సిలబస్ సరిగ్గా జరగదు కదా, అయినా మీరు ఎక్కడికి వెళ్ళకుండా గమ్మునుండే ఎట్లా? అది వెళ్ళిండాల్సింది. సెకండ్ ఇయర్ లోనే వెళ్ళండి, డెఫినెట్ గా ల్యాబ్ అవసరం మనకి. అవునవును. ఓకే ఓకే ఓకే. చూడండి, ఫస్ట్ ఇయర్ మీకు నచ్చితే సెకండ్ ఇయర్ కూడా సేమ్ అట్లే సిలబస్ వైజ్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే గైడెన్స్ తీసుకుంటే మంచిది, అంతే, ఇంకేం లేదు. అవును, థ్యాంక్ యూ. ఓకే, అదే అందుకే మీకు యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి నేను పర్టికులర్ గా వీడియోస్ కంటిన్యూ అవుతాను. అవునా, థ్యాంక్ యూ. చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, సేమ్ ప్రాబ్లము బిఎస్సిలో. సేమ్ నేను చెప్పినవి చాలా వరకు రిలేట్ అయి ఉన్నారు. స్టూడెంట్స్ ఎవరు చూసినా అదే చెప్తారు నాకు. అవునవును. సరే అయితే నేను నీకు డీటెయిల్స్ పంపిస్తాను వాట్సాప్ లో. ఓకే ఓకే. అవును. ఓకే ఓకే. థ్యాంక్ యూ. బాయ్.